ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది అది అని కాకుండా అన్ని పనులను చేస్తోంది ఈ ఏఐ. ఇప్పటికే దీని కారణంగా అనేక కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు లాంటివి కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు అన్నిటికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే మనిషి ఆధారపడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చు అనే ఆందోళన వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఏఐ వల్ల జరిగిన ఒక అద్భుతం చూస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టెక్నాలజీ సెక్టార్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ కీలకంగా మారింది. ప్రపంచ దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అంతలా ఉపయోగించుకుంటున్నాయి. టెక్నాలజీ, ఆటోమొబైల్, న్యాయ వ్యవస్థ, ఆఫీసుల్లో, వైద్యంలో ఇలా ప్రతి చోట ఏఐ వినియోగం పెరిగింది. ఇప్పుడు ఏఐ మరో అద్భుతం చేసింది. ఓ అరుదైన వ్యాధితో మరణానికి చేరువైన వ్యక్తిని కాపాడింది. ఏంటి, మనిషి ప్రాణాన్ని ఏఐ కాపాడింది అని అనుకుంటున్నారా? ఎలాగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో సేవలు అందిస్తోంది. కేవలం టెక్నాలజీలో మాత్రమే కాదు, ఓ మనిషి ప్రాణాన్ని సైతం కాపాడింది. అమెరికాలోని వాషింగ్టన్లో చోటు చేసుకున్న ఈ అద్భుతం 37 ఏళ్ల జోసెఫ్ కోట్స్ వాషింగ్టన్లోని రెంటన్ సిటీలో నివసిస్తున్నాడు. అయితే జోసెఫ్ అత్యంత అరుదైన పోయెమ్స్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. రోజులు గడిచే కొద్దీ జోసెఫ్ శరీరంలో ఒక్కో భాగం చచ్చుబడిపోతోంది. కాళ్ళు, చేతులు కూడా చచ్చుబడిపోయాయి. గుండె వ్యాకోచించడం మొదలుపెట్టింది. మూత్రపిండాలు కూడా ఫెయిల్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయ వైద్యం పనిచేయటం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. జోసెఫ్ను రక్షించడం తమ వల్ల కాదని వైద్యులు తేల్చి చెప్పడంతో జోసెఫ్ కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్నారు. అయితే జోసెఫ్ ప్రియురాలు తారా దెబాల్ట్ మాత్రం ఆశలు వదులుకోలేదు. తన ప్రియుడిని ఎలాగైనా బ్రతికించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. వైద్య రంగంలో కృత్రిమ మేధా సాయంపై పరిశోధన చేస్తున్న ఫిలడెల్ఫియా వైద్యుడు డాక్టర్ డేవిడ్ను ఆశ్రయించింది. జోసెఫ్ పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలంటూ ఈమెయిల్ పంపింది. తారా దెబాల్ట్ పంపిన వివరాలతో డాక్టర్ డేవిడ్ కృత్రిమ మేధ సాయాన్ని అందించారు. ఏఐ సూచనలతో జోసెఫ్ ట్రీట్మెంట్ మార్చాలని వైద్యులకు సూచించారు. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీతో పాటు స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స చేయాలని ఏఐ పేర్కొంది. ఈ సూచనలు పాటించి వైద్యం చేయడంతో వారం రోజులకే జోసెఫ్ ఆరోగ్యం మెరుగుపడటం గమనించామని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. 4 నెలల చికిత్స తర్వాత జోసెఫ్ ఆరోగ్యం మరింత మెరుగుపడింది. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు అనువుగా మారిందని పేర్కొన్నారు. ఏఐ సూచించిన వైద్య విధానమే జోసెఫ్ కోలుకునేలా చేసిందని తెలిపారు. ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడటం నిజంగా ఆశ్చర్యమే. రానున్న రోజుల్లో ఏఐ సాంకేతికతను ఉపయోగించి అరుదైన వ్యాధులకు చికిత్స చేసే విధానాన్ని కనుగొనాలని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటికే టీకాలు, జెనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలను వేగవంతం చేపట్టడానికి ఏఐని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. మొత్తంగా భవిష్యత్తు వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ పైనే ఆధారపడి ఉంటుందంటంలో సందేహం లేదు.